వెల్కమ్ బ్యాక్. ఇటు నెల్లూరులో చూసుకుంటే గిరిజన మహిళపై దాడి కేసులో పోలీసులు దర్యాప్తును తప్పుదోవ పట్టిస్తున్నారంటూ ఎమ్మెల్సీ కుందా రవిబాబు తీవ్రమైన ఆరోపణలు చేశారు. బాధితులపైనే అక్రమ కేసులు పెట్టారన్న అంశంపై పోలీసుల నుంచి ఏమైనా వివరణ ఉందా? అట్రాసిటీ కమిషన్ కు ఫిర్యాదు చేసేందుకు వైఎస్ఆర్సీపీ ఎలాంటి ఆధారాలు సిద్ధం చేస్తుంది అన్న దానిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు లైవ్ ద్వారా. చెప్పండి మల్లికార్జున. గుడ్ మార్నింగ్ కావ్య. అయితే నెల్లూరు జిల్లాలో కావలిలో అయితే గిరిజన మహిళల మీద దాడులు చేయటం, అలాగే టీడీపీకి సంబంధించిన మాజీ కౌన్సిలర్ అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు దాడులు చేయడం, అలాగే ఆమెను విమర్శ చేశారని చెప్పి కూడా స్థానిక పోలీస్ స్టేషన్ లో అయితే కంప్లైంట్ ఇచ్చారు. అయితే ఆ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఈ బాధిత మహిళపైనే మరలా కేసు ఎఫ్ఐఆర్ నమోదు చేయటం, అలాగే వారి మీద కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే ఎవరైతే దాడికి పాల్పడ్డారో అతన్ని A6 గా పెట్టడంతో దీని మీద వైఎస్ఆర్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అలాగే అక్కడ కావలి ఇన్ఛార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అయితే కావలిలో ఇష్టారాజ్యంగా అరాచకాలు పెరిగిపోతున్నాయని కూడా ఆయన కూడా తీవ్రమైన విమర్శలు చూపించారు. అలాగే చూసుకున్న ఎమ్మెల్సీ వైసీపీ సంబంధించిన ఎమ్మెల్సీ కుందా రవిబాబు అయితే కావాలని తప్పుదో పట్టిస్తున్నారు. గిరిజన మహిళ మీద ఇలాగ ఒక మహిళ మీద, అందులో అణగారిన వర్గాలు వచ్చిన మహిళ మీద వివస్తరం చేసి మొత్తము టీడీపీ నేతలు ఇలాగ చేయడం ఏంటి, దాని మీద ఎమ్మెల్యే కూడా ఖండించకపోవడం, కావాలని ఎమ్మెల్యే అండ చూసుకొని టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారని కూడా ఎమ్మెల్సీ కూడా రవిబాబు అయితే ప్రశ్నించారు, అయితే విమర్శించారు. అయితే దీని మీద కూడా SC/ST కమిషన్ కూడా దృష్టి తీసుకెళ్తాము, అయితే వారి మీద SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. అలాగే కావలిలో కూడా ఇది ఇక్కడితో ఆపము, అలాగే ఎవరైతే దాడికి పాల్పడ్డారో వారి మీద పోలీసులు కఠినంగా చర్యలు తీసుకోకపోతే SC/ST అట్రాసిటీ చైర్మన్ దృష్టికి కూడా తీసుకెళ్లి నమోదు చేయిస్తాము, అలాగే పోలీసుల మీద కూడా వారి మీద కూడా కేసులు పెడతామని కూడా ఎమ్మెల్సీ కూడా హెచ్చరించారు. అలాగే వైఎస్ఆర్సీపీ సంబంధించిన ఏది మాట్లాడినా కూడా తమని కావాలనే ప్రజల కోసం తాము ప్రతిపక్షంగా పార్టీ సంబంధించి ప్రజల కోసం తాము పాటుపడుతున్నాము, కానీ అధికార పార్టీకి సంబంధించి నేతలు కొందరు ఎమ్మెల్యే అండ చూసుకొని ఇలా చేస్తున్నారు, కానీ ఎమ్మెల్యే దీని మీద దృష్టి సారించాలని కూడా రవిబాబు అయితే చెప్పారు ఎమ్మెల్సీ. అలాగే కాకాని గోవర్ధన్ రెడ్డి అయితే నెల్లూరు జిల్లాలో ఎక్కడ చూసినా కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఎవరైనా నేతల మీద కూడా కావాలనే కేసు నమోదు చేస్తున్నారు. అయితే ఒక గిరిజన మహిళ ఏ పార్టీకి సంబంధం లేకుండా గిరిజనుల మీద ఎలాంటి దుశ్చర్యలు పాల్పడిన వ్యక్తి మీద మాత్రం వెనకేసుకురావడం ఏమిటి, దాడికి పాల్పడిన A1 కాకుండా A6 గా నమోదు చేయటం ఏంటి అని పోలీసుల మీద కూడా ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అయితే దీని మీద కూడా రాష్ట్ర సంబంధించిన SC/ST చైర్పర్సన్, అలాగే SC/ST అట్రాసిటీ సంబంధించిన వాళ్ళ, అలాగే నేషనల్ సంబంధించి కూడా తీసుకుని వెళ్తాము, అలాగే వాళ్ళ మీద SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు. కావ్య, థ్యాంక్ యూ మల్లికార్జున, థ్యాంక్ యూ ఫర్ ది ఇన్ఫర్మేషన్.